ఏపీలో ఎన్నికల ప్రచారం ముగింపు రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీరు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. చివరి రోజు ప్రచారం సందర్భంగా మెగా ఫ్యామిలీలో టాప్ హీరోలు ఒకరు జనసేనకు మరొకరు వైసీపీకి ప్రచారం చేయడం హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ చివరి రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురంలో ప్రచారం చేశారు. మరోవైపు అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర ఇంట్లో ప్రచారం నిర్వహించారు. ఇటీవల అల్లు అర్జున్ ట్విట్టర్లో పవన్ కు మద్దతు ప్రకటించారు. చివరి రోజు మాత్రం తన ఫ్రెండ్ వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేశారు. పుష్ప సినిమాలో తన బ్రాండ్ గురించి జబ్బచరిచి చెప్పిన అల్లు అర్జున్ తన పొలిటికల్ స్టాండ్ ఏంటో కరెక్ట్ గా చెప్పలేకపోయారని మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు అడగలేదు, ఆయన నోరారు అడగలేదు. నేనే ఆయన చెప్పా, రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన వద్దు బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయనగా అన్నా కూడా ఇది ప్యూర్లీ నా కాలే. ఆయన వద్దన్నా కూడా అసలు లేదు బ్రదర్ నాకు రావాలనుంది, నాకు మనస్ఫూర్తిగా రావాలనుంది. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలనేది నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఎప్పుడు అడగలేదు, ఆయన నోరారు అడగలేదు. నేనే ఆయన చెప్పా, రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన వద్దు బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయనగా అన్నా కూడా ఇది ప్యూర్లీ నా కాలే. ఆయన వద్దన్నా కూడా అసలు లేదు బ్రదర్ నాకు రావాలనుంది, నాకు మనస్ఫూర్తిగా రావాలనుంది. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలనేది నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, అంటే పవన్ ప్రచారానికి సంబంధించిన మెగా ఫ్యామిలీలో చీలిక వచ్చిందనుకోవచ్చా? అల్లు అర్జున్ తీరుపై ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఎస్ సందీప్, మొత్తానికి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారాలకు సంబంధించినటువంటి ఏదున్నా ఇవాళతో మొత్తానికి క్లోజ్ అయిపోయింది. అన్ని పార్టీల నేతలకు కూడా ప్రచారంలో దూకుడు చూపిస్తున్నారు. గత 2 నెలల నుంచి అయితే ఎన్నికల హడావిడి ఇటు తెలంగాణ ఎలక్షన్స్ అయిపోగానే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఈ 2 నెలల్లో ప్రచారంలో మాత్రం దూకుడు చూపించారు. మొత్తానికి ప్రచారానికి ఇవాళ కొద్దిసేపటి కిందటే ప్రచారాలు మొత్తం క్లోజ్ అయ్యని మనం చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఏపీ రాజకీయాల్లో 2 ఘటనలు హాట్ టాపిక్ గా మారాయని మనం చెప్పుకోవచ్చు సందీప్. ఒకటి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ బరిలో దిగుతున్నటువంటి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఎంట్రీ ఇస్తే, మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం నంద్యాలలో అడుగుపెట్టారు. అయితే ఇప్పటికే జనసేనానికి పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపినటువంటి బన్నీ ఇప్పుడు ఫ్రెండ్ కోసం నంద్యాల వెళ్లి అక్కడ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయడం, అంటే ఎన్నికల ప్రచారంలో తన ఫ్రెండ్ కోసం పార్టిసిపేట్ చేయడం అయితే నిజంగా ఇది ఒక చర్చానీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం జనసేనాని కూటమి తరఫున ఉన్న ఆయనకు ట్విట్టర్ వేదికగా బన్నీ అల్లు అర్జున్ విషెస్ చెప్పడం జరిగింది. దాదాపు 2 రోజుల కిందటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి నా మద్దతు ఉంటుంది, ఆల్ ది బెస్ట్ అంటూ కూడా ఒక పక్క అది మెగా ఫ్యామిలీ నుంచి అవ్వచ్చు, లేదా ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్ కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ కి తన పైన ఉన్నటువంటి ప్రేమ అనుకోవచ్చు. మొత్తానికి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని డెఫినెట్ గా మై సపోర్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ కూడా తన ట్విట్టర్ లో జనసేనకి అంటూ తన ట్విట్టర్ వేదికగా విషయం చెప్పడం జరిగింది. అయితే తమ ప్రత్యర్థి పార్టీలో ఉన్న తన స్నేహితుడి కోసం, అంటే పవన్ కళ్యాణ్ అలాగే అంటే జనసేన, టీడీపీ, బీజేపీ 3 ఎలియన్స్ లో ఉన్నటువంటి ఈ వీళ్ళందరికీ ప్రత్యర్థి పార్టీ వైసీపీలో ఉన్నటువంటి తన స్నేహితుడి కోసం నంద్యాలలో ఇవాళ అల్లు అర్జున్ పర్యటించడం అయితే చాలా ఆసక్తికరంగా మారింది సందీప్. మొత్తంగా నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సంఘీభావం తెలపడానికి, తన కోసం తన మద్దతు తెలపడానికి అల్లు అర్జున్ ఇవాళ నంద్యాలకు వచ్చారు. దీంతో అల్లు అర్జున్ వ్యవహార శైలిపై అయితే హాట్ టాపిక్ గా మారింది. ఇటు మెగా అభిమానులు అవ్వచ్చు, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా కొంతమంది అవాక్ అవుతున్నారు. ఎందుకంటే మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అవాక్ అయ్యారు. అయితే నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి భార్య నాగిని రెడ్డి, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఇద్దరు క్లాస్మేట్స్ అవడంతో 2019 ఎలక్షన్స్ లో కూడా శిల్పా రవికి ట్విట్టర్ లో అల్లు అర్జున్ ఆల్ ది బెస్ట్, అంటే ట్విట్టర్ వేదికగా తనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా అల్లు అర్జున్
విష్ చేయడం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు ఎమ్మెల్యే శిల్ప రవి అభ్యర్థన మేరకు తన అభ్యర్థన మేరకు నంద్యాలకి అల్లు అర్జున్ వచ్చారు. సో ఒకవైపు మామయ్య పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన ఆయన మరోవైపు స్నేహితుడి కోసం డైరెక్ట్ గా ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఇది ఒక చర్చానీయాంశంగా మారింది. ఎందుకంటే ఇదే రోజు ఇవాళే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ పిఠాపురంలో రామ్ చరణ్ మదర్ కొణిదెల సురేఖ గారు, సో వీళ్ళిద్దరూ పవన్ కి మద్దతు తెలపడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళడం జరిగింది. వీళ్ళతో పాటు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అయితే ఇది మొత్తానికి చూస్తుంటే ఇది కేవలం అంటే ఇది రాజకీయ వర్గాల్లో అయితే ఒక కాంట్రవర్సీ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది విశ్లేషకులు కూడా అసలు ఏం జరుగుతుంది, మెగా ఫ్యామిలీలో తీరికలు మొదలయ్యాయా అంటూ కూడా కొంతమంది, మరికొంతమంది మాత్రం కేవలం తన స్నేహితుడు అంటే ఇది ఫ్యామిలీ మెంబర్ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి బన్నీ తన ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెప్పి, మరోవైపు డెఫినెట్ గా ఇవాళ లాస్ట్ రోజు కాబట్టి తన ఫ్రెండ్ కోసం నంద్యాలకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి, తన సపోర్ట్ గాని తన మద్దతు గాని ఎంతో కొంత తనకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోనే నంద్యాలకు వెళ్ళాడు అనేది కొంత కనబడుతుంది. మరోపక్క మెగా ఫ్యామిలీలో చీలికలు ఉన్నట్టయితే కనుక బన్నీ అల్లు అరవింద్ కూడా ఇవాళ పిఠాపురంకి పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్ మరియు సురేఖతో పాటు అల్లు అరవింద్ కూడా ఇవాళ పిఠాపురంకి రావడం జరిగింది. అయితే మొత్తానికి ఇది మెగా అభిమానులు అయితే నెట్టింట్లో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి మద్దతుగా అల్లు అర్జున్ ట్వీట్ చేసినప్పటి నుంచి కూడా చాలా హ్యాపీగా ఉంటూ, అంటే మెగా ఫ్యామిలీ ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ అవ్వచ్చు, అలాగే వరుణ్ తేజ్ అవ్వచ్చు, మరికొంతమంది మెగా కంపెనీలో ఉన్నటువంటి హీరోలు కూడా నేరుగా పిఠాపురం వచ్చి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా మంది ప్రముఖులు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, అలాగే ఆర్టిస్టులు అవ్వచ్చు, అంతేకాకుండా జబర్దస్త్ షోకి సంబంధించినటువంటి ఆర్టిస్టులు కూడా దాదాపు గత 20 రోజుల నుంచి కూడా పిఠాపురంలోనే మకాం వేస్తూ పవన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రీసెంట్ గా అయితే జానీ మాస్టర్ అవ్వచ్చు, సుడిగాలి సుధీర్ అవ్వచ్చు, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మరికొంతమంది నిర్మాతలు అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, మొత్తానికి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మా మద్దతు ఎప్పుడు ఉంటుందంటూ కూడా ప్రచార కార్యక్రమాల్లో సినిమా ఇండస్ట్రీ తరఫున పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో గత 2 రోజుల కిందట అల్లు అర్జున్ నా సపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ జనసేనానికి అంటూ కూడా తన ట్వీట్ ఏదైతే చేశాడో ఆ ట్వీట్ చేసినప్పటి నుంచి అయితే ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే టోటల్ మెగా ఫ్యామిలీ మొత్తం ఒక స్టాండ్ మీద ఉంది పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా. అంతేకాకుండా మెగా అభిమానుల్లో కూడా ఒక కొత్త ఉత్సాహం అయితే వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇదే టైంలో ఈ రోజు ఉదయం అంటే ఎలక్షన్స్ ప్రచారాలకు కూడా ఇది ఆఖరి రోజు కాబట్టి ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీకి వైఎస్ జగన్ రావడం, అదేవిధంగా ఇవాళకి లాస్ట్ రోజు అనే ఉద్దేశంతో జనసేనానికి మద్దతుగా రామ్ చరణ్ మరియు అల్లు అరవింద్, అలాగే మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ కూడా ఇటు రావడం. అయితే మరోపక్క దీన్నే దృష్టిలో పెట్టుకుని ఇంకా చివరి రోజు కూడా తన స్నేహితుడి కోసం వైసీపీ పార్టీ నంద్యాలకి పోటీ చేస్తున్న శిల్పారవికి మద్దతుగా తను ఆఖరి రోజు దృష్టిలో పెట్టుకుని తన మద్దతు కోసం అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ పార్టీ అభ్యర్థి కోసం రంగంలో దిగడం అయితే ఈ మొత్తం చూస్తున్నైతే ఒక హాట్ టాపిక్ అయితే రాజకీయ వర్గాల్లో, అలాగే సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో మళ్ళీ చీలికలు ఏమైనా మొదలయ్యాయా, ఎందుకంటే ఇటు రామ్ చరణ్ పిఠాపురంకు రావడం ఏంటి, ఇదే టైంలో సేమ్ టైం ఇదే రోజు బన్నీ నంద్యాలకు వెళ్ళడం ఏంటి అనేది అయితే ఒక హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ అయితే వైరల్ గా 2 రోజుల కిందట తను ఏదైతే ట్వీట్ చేస్తారో అదే వైరల్ గా మారిన విషయం తెలిసిందే. సో మొత్తానికి హార్ట్ఫుల్ గా అల్లు అర్జున్ మీ ప్రయాణంలో అనుకున్నది సాధించాలి, సేవ చేయాలి, సేవకి అంకితం అవ్వగానే మీరు ఎంచుకున్న మార్గం పట్ల నాకు ఎప్పుడు గర్వంగా ఉంటుంది, ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఎప్పుడు మీతో ఉంటాను అంటూ కూడా అల్లు అర్జున్ చేసిన ట్వీట్స్ అయితే మెగా ఫ్యాన్స్ లో అయితే ఒక కొత్త ఉత్సాహం నింపింది. సో ఇవాళ గత 2 రోజుల నుంచి ఆ ట్వీట్ అయితే వైరల్ అయింది. మొత్తానికి ఇవాళ అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళడంతో 8 మెగా ఫ్యామిలీలో ఒక గందరగోళ వాతావరణం అయితే 2 వర్గాలుగా చీలిపోయాయి అంటూ కూడా ట్వీట్ సోషల్ మీడియా వైరల్ అవుతుంది. సందీప్, థ్యాంక్ యూ వినోద్.